నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ప్రపంచం అంతా వచ్చి నీ ముందు నుంచుంటుంది, లేదా ప్రపంచం నీ మాట వినడానికి సిద్ధపడుతుంది. నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే ఎవడు పట్టించుకోడు. అర్జెంటీనా ఆల్బేనియా, అర్జెంటీనా లేదా ఆర్మేనియా ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం మనం. కానీ తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరైతే జవియర్ మిల్లెయ్తో వివేక్ రామస్వామి ట్రంప్ టీం, ఎలన్ మాస్క్ ట్రంప్ టీం ఇద్దరు దాదాపు 2 గంటల పాటు కూర్చున్నారు. ఎందుకని అంటే వేగవంతమైన సంస్కరణలు అమెరికాలో అమలు చేయాలన్నది ట్రంప్ ఆలోచన. అలాంటిది అమలు చేసినటువంటి వ్యక్తి అర్జెంటీనాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. కరెక్ట్గా 6 నెలల్లో 3000కి పైగా చట్టాలు తీసి అవతల పడేశాడు. సుదీర్ఘకాలం నుండి అంతకుముందు ఎవరో వలస పాలకులు చేసినటువంటి చట్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వాటిని తీసేశాడు. అట్లాగే అమెరికాని ఇబ్బంది పెట్టేటటువంటి వాటిని తీసేయాలి అన్నటువంటి ట్రంప్ నిర్ణయాలు అమలు కావాలంటే ఏం చేయాలన్నటువంటిది తనతో కూర్చుని చర్చించడం అన్నటువంటిది ట్రంప్ ఉద్దేశము తెలియజేస్తోంది. అలాగే చిన్న దేశం కదా అని కాకుండా వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళని, వివేక్ రామస్వామి లాంటి వాళ్ళని అభినందించాలి.